హరిద్వార్ నుంచి కేదార్నాథ్ అయితే వచ్చేసాక మాకు ఇక్కడ హెలికాప్టర్ బుకింగ్ అయితే చేసుకున్నాం, కానీ మాకు ఫుల్ అయితే ఫ్రాడ్ అయితే జరిగింది. హెలికాప్టర్స్ అయితే మాకు ఇవ్వలేదు, క్యాన్సిల్ చేసేసారు. బ్యాడ్ వెదర్ అని చెప్పేసి క్యాన్సిల్ చేసేసారు. సో నెక్స్ట్ డే ఇంకేం చేద్దామని చెప్పేసి కేదార్నాథ్ కోసం గుర్రాలతో అయితే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఒక్కొక్క గుర్రం అయితే ఎక్కేసి ఇక్కడ స్టార్ట్ అయ్యామండి. వావ్, ఇక్కడైతే ఫస్ట్లో స్టార్టింగ్ 2 కిలోమీటర్స్ వరకు గుర్రం రైడ్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది. అలా ఎక్కుతుంటే చాలా చాలా ఇంకా కొంచెం మంచుకొండ కనిపిస్తుంటే కొద్ది దగ్గరికి వచ్చాం కావాలా అనిపిస్తుంది, కానీ ఇంకా చాలా దూరం అయితే ఉందన్నమాట. మేము ఇక్కడ 6 o'clockకి ఎక్కితే అక్కడికి వచ్చేసరికి 10 o'clock అయితే దిగిపోయామన్నమాట. సో 4 hours అయితే దిగిపోయాము. బట్ మా అత్తమ్మాళ్ళు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, 2 o'clock అలాగ అయిపోయింది. సో వాళ్ళైతే చాలా టైర్డ్ అయిపోయారు. సో మరి ఇంకెందుకు అని చెప్పేసి అక్కడే రూమ్ తీసేసుకొని అక్కడే ఉండిపోయామన్నమాట. సో యాక్చువల్గా మా ప్లాన్ వచ్చేసి హెలికాప్టర్స్లో వెళ్ళి రిటర్నే అయిపోవడం మా ప్లాన్ అనమాట. సో హెలికాప్టర్స్ మాకు దెబ్బతినడం వల్ల సో మా ట్రెక్కింగ్ అనేది గుర్రాలతో సాగింది. ఎక్కేటప్పుడు చాలా బాగుంది, కానీ దిగేటప్పుడు అయితే చుక్కలు కనిపించాయండి. నడుము నొప్పులు అయితే వచ్చేసాయి, ఎందుకంటే స్పీడ్గా దించేస్తారనమాట. వాళ్ళైతే చాలా స్పీడ్గా దించేస్తారు. సో చుక్కలు అయితే కనిపించాయి అనమాట. సో మీరు కానీ ఏజ్డ్ పర్సన్స్ అయితే బుట్ట కానీ డోలీ కానీ ప్రిఫర్ చేయండి. గుర్రాలు అయితే లైట్ తీసేసుకోండి దిగేటప్పుడు. ఎక్కేటప్పుడు అయితే బాగానే ఉంటుంది. అండ్ గుర్రం వచ్చేసి మనం ఎత్తు గుర్రం కాకుండా చిన్న గుర్రం అయితే చూస్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ.